చూస్తున్నాం కదా, ఈ కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లుందంటే నోట్ల చక్కెర కడుపుల కత్తెర అన్నట్టు తయారైంది. ఎన్నేళ్లు మహిళా సాధికారత అని స్టేజ్ల మీద ఓటివడి మరియు ఉపన్యాసాలు దంచినోళ్ళు తీరా ఆడబిడ్డలకు చట్టసభల్లో సీట్లు ఇచ్చే టైం వచ్చేసరికి అడ్డం తిరుగుతున్నారు. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, వీళ్ళకి ఇది పుట్టుకతోనే వచ్చిన అలవాటు. వీళ్ళ చరిత్ర ఒక్కసారి తిరిగేస్తే అసలు రంగు బయటపడుతుంది. 1996లో దేవేగౌడ గారి కాలం నుంచి మొన్నటి 2010 దాకా ఎన్నిసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినా ఏదో ఒక కుండి సాకు చెప్పి అడ్డుకున్న ద్రోహ చరిత్ర కాంగ్రెస్ది కాదా? నాడు వాజ్పేయి గారు 4 సార్లు ప్రయత్నిస్తే కాళ్లలో కట్టబెట్టినోళ్లు వీళ్లే. తీరా మోదీ గారు 2023లో దమ్ము ధైర్యంతో బిల్లు పాస్ చేస్తే అప్పుడు గత్యంతరం లేక బయట పరువు పోతుందని మొహమాటానికి అవునవునని తలాడించారు. ఎందుకంటే అప్పుడు అమలుకు టైం ఉందని, భవిష్యత్తులో ఏదో ఒక కొర్రి పెట్టొచ్చని వాళ్ల ధీమా. కానీ ఎప్పుడైతే ఈ 2026లో రిజర్వేషన్లు వాయిదా వేయడం కుదరదో 2029 ఎన్నికల్లోనే మహిళలకు 33% సీట్లు ఇచ్చి తీరాలని మోదీ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులకు నిద్ర పడతలేదు, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ మహిళలు చట్టసభల్లోకి వస్తే తమ వారసత్వ రాజకీయాలు బంద్ అయిపోతాయేమో అని, తమ పీఠాలు కదులుతాయో అని వీళ్లకు అసలు భయం పుట్టుకుంది. అందుకే ఇవాళ పార్లమెంటులో మళ్లీ వక్ర బుద్ధితో పాత పద్ధతిలో అడ్డుకుంది. గమనించండి, ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 352 మంది మద్దతు కావాలి. మన ఎన్డీఏ వైపు నుంచి 298 మంది గట్టిగా నిలబడ్డారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దోస్తులు మాత్రం కాదు అని ఓటు వేసిండ్రు. 230 మంది వ్యతిరేకంగా ఓటు వేసి మన చెల్లెమ్మల కలలను తొక్కిపారేసిండ్రు. కేవలం 54 ఓట్ల తేడాతో బిల్లు ఆగిపోయిందంటే ఇది కాంగ్రెస్ చేసిన కుట్రగాక మరేంది? వీళ్లకు ఆడబిడ్డలంటే అంత చిన్న చూపా? కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ ఆడోళ్లు తప్ప సామాన్య ఇంటి బిడ్డల అసెంబ్లీకి పార్లమెంటుకు రావడం ఇష్టం లేదా? నెహ్రూ కాలం నుంచి వీళ్ళది ఇదే బుద్ధి. మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్లను లీడర్లుగా చూడటం వీళ్ళ అహంకారానికి నచ్చడం లేదు. డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు కూడా వీగిపోవడానికి కారణం కేవలం కాంగ్రెస్ మొండితనమే. మహిళలను కేవలం ఓటు బ్యాంకులాగా వాడుకోవడం, ఎన్నికలప్పుడు అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి మోసం చేయడం కాంగ్రెస్ నైజమైతే, వాళ్లకు నిజమైన రాజ్యాధికారం ఇచ్చి గౌరవించడం మోదీ గారి లక్ష్యం. ఆడబిడ్డల ఆత్మగౌరవం మీద దెబ్బగొట్టి వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లుతున్న ఈ చేతి పార్టీకి దేశంలోని నారీ శక్తి త్వరలోనే సరైన బుద్ధి చెబుతుంది. కాంగ్రెస్ కుట్రలిక సాగవు. మహిళల రాజ్యాధికారాన్ని అడ్డుకునే మునగాడు ఎవ్వడూ లేడు. గుర్తుపెట్టుకోండి, నారీ శక్తి తలుచుకుంటే మీ కుట్రల కోటలు కూలిపోవడం ఖాయం.